TV7 న్యూస్ కు స్వాగతం. నా పేరు సత్య. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గొలుగొండ మండలం ఏఎల్పురంలో 100 కుటుంబాలు నర్సీపట్నం వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి అయ్యన్న తనయుడు విజయ్పై ఘాటైన విమర్శలు చేశారు. ప్రజలకు చేరువుగా పరిపాలన ఉంటుందని సచివాలయం తీసుకొచ్చామని, పిల్లల చదువుకోడానికి తల్లిదండ్రులను ప్రోత్సహించాలని, అమ్మ ఒడి అందరికీ ఇచ్చామని, అలాగే గత 5 సంవత్సరాల కాలంలో నేను ఏమీ అభివృద్ధి చేశానో, మాజీ మంత్రి అయ్యన్న ఏం అభివృద్ధి చేశాడో తేల్చుకోవడానికి సిద్ధమా అని ఆయన సవాలు విసిరారు. మరణం కూడా ఎన్ని ఉంటాయి ఇక్కడ. దాన్ని కూడా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఐదు పద్ధతి ఏమంటే ఇదంతా కూడా ట్యాంక్ బండ్ చేస్తానని చెప్పి సుమారుగా 6 కోట్ల రూపాయలు పెట్టి ఒక శాంక్షన్ చేసి దిమ్మ కట్టాడు. తీర కట్టాడంటే కట్టలేదు. అప్పుడు చెప్పాడు, చాలా చెప్పాడు. ఎన్ని కూడా దేశ నాయకుల విగ్రహాలు ఉంటాయి, ఇక్కడ చూస్తే ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఒకటి వస్తుంది, ఎన్ని కూడా బుక్ చేసామని చెప్పి చాలా కబుర్లు చెప్పాడు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో. కానీ ఈ రోజు కూడా ఒక్కటి కూడా చేయలేదు. మొన్నటిగా నేను ఈ ఆఫ్రికన్ ఎలిఫెంట్ బుక్ చేశాడంట ఆ అబ్బాయి, ఎక్కడో ఆఫ్రికాలో బుక్ చేశాడంట. 10 సంవత్సరాలు అయింది, ఏది ఇంకా రాలేదు ఎలిఫెంట్. మరి ఎప్పుడు వస్తుందో తెలీదు. అంటే ఈ విధంగా గ్రాఫిక్స్ పెట్టి 6 కోట్ల రూపాయలు ట్యాంక్ బండి పేరుతో దోచేసిన సంగతి మరి మీ అందరికి కూడా తెలియపరచడం జరుగుతుంది. ఆరిలో రోడ్డు మనకు సంబంధించింది సుమారుగా 3 కిలోమీటర్ల ఫారెస్ట్ రోడ్. అది ఈయన ఫారెస్ట్ మినిస్టర్ చేశాడు, ఆర్ఎండ్బి మినిస్టర్ చేశాడు, పంచాయతీ మినిస్టర్ చేశాడు. మరి ఇన్ని మినిస్టర్ పనులు చేసి కనీసం పర్మిషన్, ఫారెస్ట్ పర్మిషన్ కార్డు తేలని మరి చేత కానీ అయ్యన్న పద్ధతి అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత, మీ అందరూ కూడా ప్రజలందరూ చెప్పిన తర్వాత మరి ఫారెస్ట్ పర్మిషన్ ఒక ఎమ్మెల్యేగా ఫారెస్ట్ పర్మిషన్ తెచ్చిన ఘనత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఒకటే మీ ద్వారా చెప్తాను, ఇక్కడ పత్రికా ప్రజలు ఉన్నారు. అయ్యన్న పత్రిక ఒక సవాలు చెప్తున్నాం, అభివృద్ధి మీద సవాలు చెప్తున్నాం. ఈ రోజు సంక్షేమ పథకాలు ఏ విధంగా చేసావో అందరికీ తెలుసు. అభివృద్ధిపై కూడా సవాలు చెప్తున్నాం. నువ్వు 4 టర్మ్లో 5 టర్మ్లో మంత్రి పదవి చేసావు కదా, ఏదో టర్మ్ ఒకటి తీసుకో. ఒక 5 సంవత్సరాలు నువ్వేం చేసావు తెచ్చాయి, మేము తెస్తాం. ఎవడు ఏం చేశాడో ఈ రాష్ట్ర నియోజకవర్గ ప్రజలు తెలియస్తారు. సవాలు విసురుతానని చెప్పి 5 సంవత్సరాలు ఏం చేసావు నిరూపిస్తానని చెప్పి మరి సందర్భంగా తెలియపరచడం జరుగుతుంది. మరి ఇంకోటి అంటాడు, ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కదా, కొంచెం ప్రజల దగ్గర సానుభూతి రావాలి. బాబు నాకు 60 సంవత్సరాలు వచ్చేసింది, ఒకసారి అవకాశం అంటే చివరి అవకాశం అని చెప్పి ఈ విధంగా సానుభూతి పొంది మరి ఓట్లు చేయాలి, వేసుకోవాలని చెప్పి తాపత్రత ఉన్నాడు అయ్యన్న పద్ధతుడు. ఇదే మాట 2019లో కూడా చెప్పాడు, 2014లో చెప్పాడు, 2019లో చెప్పాడు, రేపు 2024లో కూడా చెప్తాడు. అంటే ప్రజల దగ్గర సానుభూతి పొంది చేయాలి. ఎందుకురా బాబు నీకు అంత తాపత్రయం నాకు అర్థం కావట్లేదు. 60 సంవత్సరాలు వచ్చాడు కదా, మరి ఇంట్లో కూర్చోవచ్చు కాదు, ఎందుకు రోడ్డు మీద తిరుగుతుంది నాకు అర్థం కావట్లేదు అయ్యన్న పద్ధతి అని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తూ